మోతా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షం రాత్రి 3 గంటల నుంచి తెరపివ్వడంతో ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాలు మొత్తము నీటితో మునిగిపోవడం జరిగింది. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కొంత ఎఫెక్ట్ ఏర్పడింది. అయితే ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదు. అయితే ఒక మహిళ మాత్రము నీళ్లలో కొట్టుకొని పోయింది. అదేవిధంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయి కొన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలో ఉన్నాం. నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాలు అయితే నీట మునగడం జరిగింది. ప్రస్తుతం మనము తల్పగిరి కాలనీ, డైవర్స్ కాలనీ, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ ఆ ప్రాంతాల్లో మొత్తము గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరిపోవడం, అదేవిధంగా మొత్తము కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులు మాదిరిగా తలపిస్తున్నాయి. తల్పగిరి కాలనీలో అయితే ఒక ప్రాంతం మొత్తము చెరువు మాదిరిగా తలపిస్తుంది. మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ చూపిస్తున్న ప్రాంతం ఇది. ప్రస్తుతము తల్పగిరి కాలనీ, ఆటో నగరు, అయ్యప్ప గుడి ప్రాంతము మొత్తము అంటే ఆ ప్రాంతం మొత్తము నీటితో నిండిపోయింది. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో మొత్తం రాత్రి యుద్ధ ప్రాతిపదికన మొత్తం కాలువలు తువ్వి ప్రక్కలు పెట్టి చేయడం వల్ల చాలా వరకు నీటిని తోడేయడం జరిగింది. ఇంకా నీళ్లు బయటికి వెళ్తున్నాయి కాలువల గుండా. అయితే రాత్రి అయితే చాలా ఉదయం 5 గంటల ఆ ప్రాంతంలో అయితే ఈ రోడ్లు మొత్తం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోవడం జరిగింది. కనీసం పాదజారలు కూడా నడవలేని పరిస్థితి అయితే ఉండింది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాలు మొత్తం నీటి మునిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అప్పటికే నగరపాలక సంస్థ అధికారులు, ఎమ్మెల్యేలు మొత్తము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వలన కొంత ఇబ్బంది లేకుండా పోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాలో చూసుకుంటే ఉదయగిరి ప్రాంతాల్లో అయితే వాగులు పొంగిపోతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఆ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేయడం జరిగింది. వెంకటగిరి ప్రాంతం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రాంతాల్లో అయితే కొండ కింద గ్రామాల్లో రాత్రి హెవీగా గాలివాన రావడంతో విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోవడం జరిగింది. సుమారు ఒక 7 గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాత్రంతా చీకట్లోనే ఉండిపోయారు. అయితే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ శాఖ అధికారులు అయితే ఉదయం నుంచి పనులు మరమ్మతు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే సాయంత్రానికల్లా ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనబోలు దగ్గర జయమ్మ అనే మహిళ నిన్న గొర్రెలు కాసుకున్న అడవికి పొలాల్లోకి వెళ్ళింది. అయితే హెవీగా ఒక్కసారిగా అక్కడ కాలువ గుండా నీరు రావడంతో ఆమె కొట్టుకుని పోయింది. మృతదేహం కూడా ఇంతవరకు ఆచూకీ లేదు. ఆమె మృతదేహం కోసం కూడా కొంతమంది సిబ్బంది అయితే గాలించడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కొద్దిగా మోదా తుఫాను వల్ల కొంత ఇబ్బంది కలిగిందని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా తడ నుంచి కావలి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సుమారు 24 పట్టపాలెలను సురక్షితంగా పునర్వాస కేంద్రాలను కూడా తరలించడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక 2000 మందికి పైగానే పునర్వాస కేంద్రాల్లో ఉన్నారు. అయితే వర్షం తగ్గుముఖం పెట్టడం వల్లే కొన్ని పునర్వాస కేంద్రాల నుంచి కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ పట్టపాలెలకైతే వెళ్ళిపోతున్నారు. అయితే అధికారులు మాత్రము వర్షము ఈ రోజంతా హెవీగా 24 గంటల్లో హెవీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎవరు మళ్ళీ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దు, వాళ్ళ పట్టపాలెలు కూడా వెళ్ళవద్దు, 1 రోజు 2 రోజులు ఇక్కడే పునర్వాస కేంద్రాల్లోనే ఉండాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే పట్టపాలెల్లో మాత్రము ఎవరిని సముద్రంలోకి వేటకు వెళ్ళనీయకుండా పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని కావలి ప్రాంతాల్లో అయితే కొన్ని పట్టపాలెలకు కూడా పూర్తిగా వాటర్తో నిండిపోవడంతో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా
తరలించడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో కూడా సుమారు ఒక 1500 మంది గిరిజనులను కూడా పునర్వాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. గూడూరు, కోటవాకడ ఆ ప్రాంతాల్లో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా ఇప్పటికి కూడా పోలీసులు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళు కూడా పునర్వాస కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాము ఆటో నగర్ ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ విధంగా నీళ్లు పూర్తిగా వచ్చేయడంతో ప్రత్యేకంగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రక్కలను పెట్టి కాలువలు తవ్వి ఆ నీటిని మొత్తం తోడేస్తున్నారు. అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురము, కోవూరు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే కడప, కర్నూలు ఆ ప్రాంతంలో కూడా వర్షాలు హెవీగా ఉండటంతో పైతట్టు నుంచి సోమశిల జలాశయానికి వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీటిని పెన్నాకు వదిలేయడం జరిగింది. అయితే నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రాంతాల్లో కూడా అంటే అనంతసాగరము, కలవాయి, చేజర్ల ప్రాంతాల్లో కూడా కొంత పంట నష్టం కూడా వాటిల్లని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే భారీగా దేవరాయపల్లి అదేవిధంగా చేజర్ల ప్రాంతాల్లో అయితే వరి పంట తీవ్రంగా 100 ఎకరాలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా చోట్లయితే నీటి మునగడం జరిగింది. పంట నష్టము అదేవిధంగా ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనబోలు వద్ద మాత్రము జయమ్మ అనే మహిళ మాత్రమే నిన్న నీళ్లలో వాగులో కొట్టుకుని పోయి మృతదేహం కూడా ఇంతవరకు కనిపించలేదు. ఆ మృతదేహం కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లా లోతట్టు ప్రాంతాల్లో మొత్తం అయితే నీటితో నిండిపోవడం జరిగింది. అయితే నగరపాలక సంస్థ, రెవెన్యూ, అదేవిధంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ వాళ్ళ అనుచరులు మొత్తం వచ్చి ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా తగు చర్యలు అయితే చేపడుతున్నారు. పొల్లుకట్ట ప్రాంతాల్లో కూడా కొంతమంది కొన్ని ఇళ్లలోకి మాత్రం నీళ్లు రావడంతో వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు. కేవలము పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో మాత్రము వరి పంట తీవ్రంగా రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు ఒక 1000 ఎకరాల వరకు పంట నష్టము వరి పంటల్లోకి వరద నీటి రావడంతో పూర్తిగా పొలాలు మొత్తం మునిగిపోయాయి. దీంతో వరి పంట భారీగా నష్టపోయిందని కూడా మనం అనుకోవచ్చు. అయితే అధికారులు కూడా పంట నష్టానికి అంచనా కూడా ఈ రోజు నుంచే వేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పడి ఎక్కడ ఏదైనా వరద నీరు కానీ అదేవిధంగా ఈ వర్షపు నీరు మొత్తం నిలబడి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ కాలువలు ప్రత్యేకంగా కాలువలు చేసి ఆ నీటిని మొత్తము తోడేసే ప్రయత్నాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.